హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ కర్రీస్తో సమానంగా పోటీ పడేటువంటి స్పెషల్ వెజ్ రెసిపీ పనసకాయ మసాలా కర్రీ. వెజిటేరియన్స్కే కాదండి, నాన్ వెజిటేరియన్ కూడా ఇది ఎంతో ఇష్టమైనటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ వెజ్ రెసిపీ ఇది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. అందులో మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకునే పనసకాయ ముక్కల్ని వేసుకోవాలి. కర్రీకి ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతాయి. అదే బిర్యానీకి అయితే కొద్దిగా పెద్ద సైజు తీసుకోవాలి. ఇలా వేసుకున్న ముక్కల్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మనకి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ దోసపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు వేసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచి, 2 లవంగాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకుని 1 కప్పు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇలా కాసేపటికి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 6 పచ్చిమిరపకాయలను వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 కప్పు టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తపడిన తర్వాత మీ రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. మనకు 5 నిమిషాలకి టమాటా ముక్కలు అనేవి మెత్తపడి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకునే పనసకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీ రుచికి సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా 10 నిమిషాలకి కర్రీ అనేది బాగా మగ్గి ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పనసకాయ మసాలా కర్రీ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.